శ్రీ మహాభారతం పూర్తి కథ. పరీక్షిత్ శాపం. నైమిసారణ్యంలో ఋషిగణాలుండేవి. ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్లపాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహర్షులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశవస్సుడనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతన్ని చుట్టూ మూగి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు రావడం మాకెంతో సంతోషమైంది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు అన్నారు. సూతుడు వారితో, మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు గొప్ప సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి అద్భుతమైన భారత కథలను చెప్పాడు. ఆ కథలను రాసిన వారు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేను ఆ కథలన్నీ విని యుద్ధం జరిగిన సమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించి అటు నుంచి ఇలా వచ్చాను అన్నాడు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన మహాభారత కథలను తమకు చెప్పని సూతుణ్ణి సౌనకాది మహామునులు ఎంతో కుతూహలంగా కోరారు. సూతుడు వారితో ఇలా చెప్పాడు. భారత రచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణ ద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించి అనంతరం హిమాలయాల మీద కొంతకాలం తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతటకు పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని తీవ్రంగా ఆలోచిస్తుండగా ఆయనను చూడ్డానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు భక్తితో ప్రణామం చేసి కూర్చోబెట్టి, దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని ఆలోచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించే వాడెవడు కనబడుడు అన్నాడు. నాయన, విఘ్నేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడని అసితుడు, గంధర్వాది లోకాలలో శుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానిని పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. సౌనకాది మునులు ఈ విషయాలు విని ఎంతో సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన సమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందని సూతుణ్ణి అడిగారు. సూతుడు వారికి దానిని గురించి ఇలా చెప్పాడు. త్రేత ద్వాపర యుగ సంధిలో రాజులు మితిమించిన అహంభావంతో మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 సారి వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలిచ్చాడు. పితృదేవతలు సంతోషించి ఆ మడుగులైదు పుణ్యతీర్థములైనట్టు పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. అకారణంగా సమంతక పంచక్షేత్రానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేస్తున్నాడు. ఆ సమయంలో సరమ అనే దేవత శునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతుంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను తరిమికొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన సరమతో చెప్పింది.
సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే మంచి జరగదు అని సరమ తిట్టింది. సరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతికర్మలు చేయించడానికి పురోహితుడెవరైనా దొరుకుతాడా అని చూడసాగాడు. ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనబడింది. శృతశ్రవుడికి సామశ్రవుడికి కొడుకున్నట్టు తెలిసి జనమేజయుడు, మీ కుమారుణ్ణి నాకు పురోహితుడిగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి అడిగాడు. నా కొడుకుకు ఒక నియమం ఉన్నది. బ్రాహ్మణుడెవరైనా ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతడు నీకు పురోహితుడుగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడని ఒక మహర్షి వచ్చి, రాజా, నువ్వు చెయ్యవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకు ఇలా కూర్చున్నావేమిటి అన్నాడు. స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానని ఏమిటి నేను చెయ్యక మానినది అని జయమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు. సర్పయాగం చెయ్యి. ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి వెంటనే బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షితుణ్ణి కాటు వేసి చంపింది దుష్టుడైన ఆ తక్షకుడు కాడు. మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపివేసినది వాడేగా అన్నాడు ఉదంకుడు ఆవేశంగా. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడి పైన చాలా పగ ఉన్నది. దానికి కారణం ఇది. ఈ ఉదంకుడు వేదుడని ఋషి దగ్గర చదువుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు. నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు. ఇవాళ్లకు 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి. చేతనైతే వాటిని తెచ్చి ఇయ్యి అన్నది గురుపత్ని. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నది. కానీ వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఒకచోట మడుగు చూసి కుండలాలను ఒకచోట పెట్టి ఆచమించడానికి మడుగు దగ్గరికి పోయేసరికి అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరంగా రహస్యంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దాని మీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు ఆధీనం చేయమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువపడ్డాయి. నాగలోకమంతా బూడిద అయిపోయిందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగడానికి కారణమేమిటని అడిగాడు. వాళ్ళు పరీక్షితు మరణం వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షితు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం.
ఒకనాడాయన వేటతమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ సమీకుడని మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలి మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఎటుపోయింది అని అడిగాడు. మౌనంగా తపస్సు చేసుకునే సమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షితుడికి కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి సమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. సమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి పట్టరాని కోపంతో ఇవాళ్లకు ఏడో రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక అని శాపం ఇచ్చాడు. తన కొడుకు పరీక్షితులాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి సమీకుడు చాలా నొచ్చుకొని గౌరముఖుడని తన శిష్యుణ్ణి పిలిచి, నువ్వు పరీక్షితు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరముఖుడు పరీక్షితు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక వంటి స్తంభం మేడ కట్టించారు. అందులోని బయట గాలి కూడా పోవడానికి లేదు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విషవైద్యులను మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదమూ లేకుండా గడిచాయి. 7వ రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షితుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడడానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజును కరవడానికి మార్గమేదా అని తీవ్రంగా ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకున్నాడు. నేర్పుగా అతను వెళ్ళే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసును. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని క్షణాల్లో బ్రతికించగలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బతికించేంతే నాకు బోలెడంత ధనము కీర్తి లభిస్తుంది అన్నాడు. అయ్యా, నేను తక్షకుణ్ణి. నా విషంతో చచ్చిన వారు బూడిద అయిపోతారు. నీ మంత్రాలతో తిరిగి బ్రతకరు. నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు. నా విషానికి విరుగుడు వెయ్యగలవేమో గాని మునికుమారుడి శాపానికి విరుగుడు వెయ్యగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను, తీసుకుని వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుణ్ణి లోబపెట్టి డబ్బు ఇచ్చి పంపేశాడు. తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షితు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షితు వద్దకు వెళ్ళారు. వాళ్ళిచ్చిన ఫలాల్లో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు. అందులో చిన్న పురుగు కనబడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో, శాపకాలను ముగుస్తున్నది, సూర్యాస్తమయం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి గాని సర్పం భయం లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షితుణ్ణి కరిచాడు. అందరూ భయంతో చెల్లాచెదురుగా పారిపోయారు. తక్షకుడు కాటుకు పరీక్షిత్తు తగలబడిపోవటమే కాక ఒంటి స్తంభం మేడ నిలువున మండింది.